హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను రిజైన్ కిట్లో వచ్చిన డ్రై ఫ్లవర్స్ బాక్స్ని కంప్లీట్గా చూపించాలి అనుకుంటున్నాను. రిజైన్ ఆర్ట్లో ఫ్లవర్స్ ఎలా యూస్ చేయాలి, ఏ ఫ్లవర్స్ దేనికి బెస్ట్, అండ్ మనం బేసికల్లీ చేసే మిస్టేక్స్ ఏంటి అన్నీ డీటెయిల్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాక్స్ ఓపెన్ చేయగానే చాలా క్యూట్గా హ్యాపీగా అనిపించింది నాకైతే. బికాజ్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్లో న్యాచురల్ డ్రైడ్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి. నేను ఇంతవరకు తీసుకున్న ఎన్నో రిజైన్ కిట్స్లో ఆర్ బేసిక్గా సింగిల్ బాక్స్ కోసం పర్చేస్ చేసిన వేటిల్లో కూడా ఇన్ని డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్లో నాకు డ్రై ఫ్లవర్స్ అయితే రాలేదు. ఇది రిజైన్ బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ బాక్స్. సపరేట్గా బై చేసినా సరే మినిమం అంటే 200 to 300 కాస్ట్ అనేది మనకి ఉంటుంది ఈ బాక్స్ పర్చేస్ చేయాలి అంటే. ఎట్ ది సేమ్ టైం మనం 200 to 300 కాస్ట్ పెట్టినా సరే మనకి ఇన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే రావు. అన్నీ ఒకే షేప్లో మ్యాక్సిమం అంటే 2 కలర్స్లో మనకి ఇచ్చేసి ఇంకా ఫినిష్ చేసేస్తారు. అది టూ మచ్ కాస్ట్ కూడా ఉంటుంది. సో అలా కాకుండా ఇలా కిట్లో మంచిగా అన్ని ఫ్లవర్స్ మిక్స్ చేసి వాళ్ళు ఇవ్వడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయంటే స్మాల్ పెటల్స్ అండ్ ఫిల్లర్స్, ఇవి మినీ ఫ్లవర్స్ అండ్ లీఫ్ పీసెస్ అన్నమాట. రింగ్స్, పెండెంట్స్, ఇయర్ రింగ్స్కి పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ థిన్ ఫ్లవర్స్ కాబట్టి రిజైన్లో ఈజీగా సింక్ కూడా అయిపోతాయి. చూస్తున్నారు కదా ఇప్పటికే ఎన్ని వెరైటీస్లో వాళ్ళు మనకి ఇచ్చారో. నియర్లీ ఇక్కడ మనకి ఒక 9 to 10 డిఫరెంట్ కలర్స్లో అయితే ఇప్పటికే ఇచ్చేశారు. ఇవి సగం మాత్రమే, ఇంకా నేను మీకు అన్నీ ఇంకొంచెం అక్కడ ఉన్నవన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తాను. అండ్ మీడియం సైజులో ఉన్న ఫ్లవర్స్ అండ్ ఆ చిన్న కొమ్మల టైప్లో, స్టెమ్స్ టైప్లో ఉన్నాయి కదా, అవైతే మనం ఇయర్ రింగ్స్, స్టడ్స్కి కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ కీ చైన్స్కి యూస్ చేసుకోవచ్చు, బుక్ మార్కర్స్కి. అండ్ వీటిని మనం సెంటెడ్ డిజైన్గా యూస్ చేయొచ్చు. అండ్ లీవ్స్ అండ్ స్టెమ్ పీసెస్ విషయానికి వస్తే నేచర్ థీమ్ రిజైన్ ఆర్ట్కి ఇవి చాలా బెస్ట్. అండ్ ట్రాన్స్పరెంట్ డిజైన్లో చాలా అస్థెటిక్ లుక్ని ఇస్తాయి మనకి. నేను ఫ్యూచర్లో ఇవి యూస్ చేసి మంచి స్టడ్స్, ఇయర్ రింగ్స్ అండ్ కీ చైన్స్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. అవన్నీ చేసినప్పుడు మీకు డ్యామ్ షూర్ ఒక్కొక్కటిగా మీకే అర్థమవుతుంది ఆ వీడియోస్ చూసినప్పుడు. మనం పిగ్మెంట్ అనేది ఏ కలర్ కూడా యూస్ చేయకుండా ఓన్లీ ఈ ఫ్లవర్స్, స్టెమ్స్ మాత్రమే యూస్ చేసి రిజైన్ లిక్విడ్ నార్మల్ది యూస్ చేసి ఒక ఆర్ట్ ఏదైనా కీ చైన్ కానీ లేకపోతే స్టడ్స్ అలా చేస్తే ఎంత మంచి లుక్ వస్తుందనేది నేను మీకు ముందు చూపిస్తాను. అండ్ అవి చాలా న్యాచురల్గా సూపర్గా ఉంటాయి. రిజైన్లో ఈ డ్రై ఫ్లవర్స్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం డ్రైగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫ్లవర్స్ ఆల్రెడీ డ్రైగా ఉంటాయి, బట్ అయినా సరే యూస్ చేసే ముందు కాసేపు ఎయిర్లో పెట్టడం బెటర్. మోల్డ్ ప్రిపరేషన్, ఫస్ట్ థిన్ రిజైన్ లేయర్ పోర్ చేయాలి. దెన్ ఫ్లవర్స్ డైరెక్ట్గా ఫుల్ రిజైన్లో డ్రాప్ చేయకూడదు. ఇంకా ఫ్లవర్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే టూత్ పిక్ ఆర్ ట్వీజర్స్ యూస్ చేయడం చాలా మంచిది. ఫ్లవర్స్ ఓవర్లాప్ కాకుండా స్లోగా సెట్ చేయాలి మనం. ఇంకా ఫైనల్ లేయరింగ్ విషయానికి వస్తే ఫ్లవర్స్ సెట్ అయ్యాక సెకండ్ రిజైన్ లేయర్ పోర్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఉంటే టూత్ పిక్తో రిమూవ్ చేసుకోండి. ఈ రిజైన్ ఆర్ట్స్లో మనకి కామన్గా ఉండే ప్రాబ్లం ఎయిర్ బబుల్స్ రావడం. అవి టూత్ పిక్స్తో రిమూవ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరికి కామన్గా మిస్టేక్స్ ఎలా జరగచ్చు అంటే వెట్ ఫ్లవర్స్ యూస్ చేయడం అస్సలు మంచిది కాదు. వెట్ ఫ్లవర్స్ యూస్ చేయడం అవాయిడ్ చేయాలి. అండ్ ఫ్లవర్స్ థిక్గా స్టాగ్ చేయడం మంచిది కాదు. అండ్ రిజైన్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల కలర్ ఫేడ్ అవుతుంది. సో అది కూడా చూసుకోవాలి, ఎక్కువ హీట్ ఉండేలా చూసుకోకూడదు. బికాజ్ మనం ఏదైతే యూస్ చేస్తామో ఈ ఫ్లవర్స్ కానీ ఏదైనా సరే అది ఫేడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోడ్లో ఫ్లవర్స్ ప్రెస్ చేయడం కూడా అంత మంచిది కాదు. క్రియేటివ్ ఐడియాస్తో మనం ఈ రిజైన్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు లైక్ స్టడ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, కీ చైన్స్ ఏవైనా సరే మనం ఈ డ్రై ఫ్లవర్స్ని మంచిగా యూస్ చేసుకోవచ్చు. లైక్ రిజైన్ జ్యువెలరీకి యూస్ చేసుకోవచ్చు, నేమ్ కీ చైన్స్కి, బుక్ మార్క్ డిజైన్స్కి యూస్ చేసుకోవచ్చు, అండ్ ఫోన్ గ్రిప్
బాక్స్కి, పాప్ సాకెట్కి అండ్ మినీ ఫ్రేమ్స్కి అండ్ ఆల్సో గ్లాస్ జార్ రిజైన్ లిడ్స్కి కూడా మనం పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో ఉన్న డ్రై ఫ్లవర్స్ వాల్యూ ఫర్ మనీనా అంటే రిజైన్ కిట్లో ఇలా ఫ్రీగా వస్తే చాలా ప్లస్ అవుతుంది మనకి. ఇన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్లవర్స్ అనేది ఇచ్చారు కాబట్టి. అండ్ బిగినర్స్కి అయితే సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ అవసరమే లేదు. 1 బాక్స్తో మినిమం 20 to 30 స్మాల్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు మనం ఈ డ్రై ఫ్లవర్స్ బాక్స్తో. నా ఒపీనియన్ అయితే ఈ డ్రై ఫ్లవర్స్ బాక్స్ అనేది రిజైన్ ఆర్ట్ బిగినర్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సింపుల్ డిజైన్స్ని కూడా ప్రీమియం లుక్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఇలాంటి డ్రై ఫ్లవర్స్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బాక్స్లో వాళ్ళు ఇచ్చిన మోస్ట్లీ ఈ డ్రై ఫ్లవర్స్ కానీ ఆ స్టెమ్స్ అన్నీ కూడా విలేజెస్లో ఉండే వాళ్ళకి అయితే చాలా వరకు ఫీల్డ్స్లోనే అంటే పొలాలలోనే దొరికేస్తాయి. కానీ మనం వాటిని డ్రై చేసుకోవడం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రిజైన్ ఆర్ట్స్ చేసేవాళ్ళు న్యాచురల్గా ఫ్లవర్స్ని డ్రై చేసుకోవడం కన్నా వస్తే ఇంకా ఈ ఫ్లవర్స్ ఎక్కువ కాస్ట్ పెట్టి పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేనైతే నా సరౌండింగ్స్లో ఉన్న ఫ్లవర్స్తో మంచిగా డ్రై ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలి అని ఇంకా ట్రై చేస్తున్నాను. రీజనబుల్ ప్రైస్తో ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది. నేను ట్రై చేసిన వేస్ కూడా అన్నీ నేను మీకు 1 by 1 నీట్గా చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇంకా ముందు ముందు వీడియోస్లో. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ రిజైన్ కంటెంట్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిజైన్ ఆర్ట్స్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. And thank you so much for watching. Bye.